రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహారాష్ట్ర రాజకీయాల్లో అజిత్ పవార్ మరణం ఏదైతే ఉందో అది పెను సంచలనం సృష్టించడమే కాకుండా ఇప్పుడు అది తెలుగు రాష్ట్రాల వైపు మళ్ళుతోంది. అజిత్ పవార్ ప్రయాణించిన విమాన ప్రమాదం వెనుక తెలుగుదేశం పార్టీ నేతల హస్తం ఉంది అంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఎవరో కాదు, రోహిత్ పవార్. విమానయాన సంస్థ విఎస్ఆర్ యజమాని రోహిత్ సింగ్కు టీడీపీ నేతలతో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, అందుకే ఈ విచారణను నీరుగార్చే ప్రయత్నం జరుగుతోందని ఆయన మండిపడ్డారు. ఈ నేపథ్యంలో కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడును తక్షణమే పదవి నుంచి తొలగించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. VSR, his wedding was there in Jaipur, that's in Rajasthan, and for that wedding TDPA's main leader had gone. So now this minister who's there in our as an aviation minister, he's from that party. So if you are going for VSR's owner's son's wedding, then we feel that investigation may not go in the right direction. So looking at that, you being from that party, you can take some other responsibility, but you being here, we feel the investigation will not go in the right direction. That's the reason why we feel he should not be there at that post when this investigation is on. Owner of రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ ఢిల్లీ నుంచి ఇస్తారు. వెంకటేష్, చెప్పండి, రోహిత్ పవార్ చెప్తున్నది నిజంగా చాలా సహేతుకంగానే ఉంది కదా? ఒక కేసులో లేకపోతే ఒక అంశంలో విచారణ జరుగుతున్న దగ్గరికి కేంద్ర ప్రతినిధిగా, కేంద్ర మంత్రిగా ఉన్న ఒకతను వెళ్తున్నారంటే ఇన్వెస్టిగేషన్ సజావుగా వెళ్ళే అవకాశం ఉంటుందా? ఇది మామూలుగా ఎవరికైనా వచ్చే అనుమానమే కదా. రోహిత్ పవార్ చెబుతున్న దాంట్లో నిజంగా అతిశయోక్తి ఏమీ లేదు కదా. ఏంటి ప్రస్తుతం జరుగుతున్నది అక్కడ, అప్డేట్ ఏంటి? మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదం పైన రోహిత్ పవార్ చేసినటువంటి వ్యాఖ్యలు ఈరోజు రాష్ట్రంలో సంచలనాన్ని సృష్టిస్తున్నటువంటి పరిస్థితి. చాలా అనుమానాస్పద స్థితిలో ఆయన చనిపోయారు. దాని వెనుక పెద్ద ఎత్తున కుట్ర దాగి ఉంది, అలాగే ఆర్థిక లావాదేవీలు కూడా ఉన్నాయని పవార్ ఆయన ఆరోపించినటువంటి నేపథ్యంలో డెఫినెట్గా ఈ అంశంలో టీడీపీ నేతలకు కూడా సంబంధాలు ఉన్నాయనేటువంటి ఆరోపణలు వస్తున్నాయి. ఈ విఎస్ఆర్ యజమాని ఎవరైతే ఉన్నారో, ఈ విమాన కంపెనీకి సంబంధించినటువంటి విఎస్ఆర్ కంపెనీ యజమానికి అలాగే టీడీపీ నేతలకు సంబంధం ఉంది అనేటువంటి అనుమానాలు ఏర్పడుతున్నాయని చెప్పి ఈరోజు రోహిత్ పవార్ ఆరోపించినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే ఆ విమాన ప్రమాదానికంటే ముందు కేవలం 35 కోట్ల రూపాయల విలువ చేసే విమానానికి 210 కోట్ల రూపాయల బీమా చేయించడం వెనుక ఉన్నటువంటి మర్మం ఏమిటని ఈరోజు ఆయన నిలదీస్తున్నారు. అలాగే ఆ విమానంలో ఇంధనాన్ని కూడా అక్రమంగా చాలా పెద్ద ఎత్తున తరలించారు అని చెప్పి కూడా ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి. అలాగే పైలట్ను కూడా బ్లాక్మెయిల్ చేశారు. అలాగే రోహిత్ సింగ్ విచారణ పూర్తి కాకముందే దేశం విడిచి వెళ్లేందుకు ఎలా అనుమతించారనేటువంటి విషయాన్ని కూడా ఆయన రోహిత్ పవార్ ప్రశ్నించినటువంటి పరిస్థితి. అంతకంటే చాలా ముఖ్యమైనటువంటి విషయం, విచారణ ఇంకా పూర్తి కాకంటే ముందే రీసెంట్గా 2 రోజుల కిందట కేంద్ర విమానయాన శాఖ కూడా ఒక ప్రకటన జారీ చేసింది. ఇందులో ఆ కంపెనీకి సంబంధించినటువంటి విమానం పూర్తిగా, అందులో బ్లాక్ బాక్స్ అంతా కూడా పూర్తిగా తగలబడిపోయింది. ఫ్లైట్ డేటా రికార్డర్గా చెప్తుంటారు. సో ఈ ఎఫ్డిఆర్ పూర్తిగా 2 ఎఫ్డిఐఆర్స్ ఉంటే 2 కూడా చాలాసేపు మంటల్లో తగలబడడం వల్ల పూర్తిగా కాలిపోయాయి. అందులో పూర్తిగా డేటా అంతా కూడా డ్యామేజ్ అయిపోయిందని 2 రోజుల కిందట కేంద్ర విమానయాన శాఖ కూడా ప్రకటించింది. సో ఇన్వెస్టిగేషన్ అంతా పూర్తి కాకంటే ముందే కేంద్ర విమానయాన శాఖ ఇలాంటి ప్రకటన చేయడం పైన అనేక అనుమానాలు వస్తున్నాయి. సో ఈ అంశాలన్నీ కూడా ఎకనామిక్ టైమ్స్ తన కథనంలో వివరించినటువంటి పరిస్థితి. సో ఎకనామిక్ టైమ్స్ లేవనెత్తినటువంటి విషయంలో అనేక అనుమానాలు అజిత్ పవార్ విమాన ప్రమాదం వెనుక ఉన్నాయి. సో ఈ విమాన ప్రమాదం వెనుక ఉన్నటువంటి అసలు రహస్యాన్ని బయటకు రాకుండా ఉండేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ విఎస్ఆర్ కంపెనీ యజమానికి టీడీపీ నేతలకు సంబంధం ఉంది. సో టీడీపీకి సంబంధించినటువంటి మంత్రి ఈరోజు కేంద్ర విమానయాన శాఖకు ఆయన నేతృత్వం వహిస్తున్నారు. సో దానివల్లే దర్యాప్తు సరిగ్గా సాగడం లేదు. దర్యాప్తు కంక్లూడ్ కాకంటే ముందే అందులో ఉన్నటువంటి బ్లాక్ బాక్స్లన్నీ కూడా పాడైపోయాయి అని చెప్పి ప్రకటన చేయడం డెఫినెట్గా అనేక అనుమానాలకు దారితీస్తుంది. సో ఈ నేపథ్యంలోనే రోహిత్ పవార్ ఈ కామెంట్స్ చేశారు. డెఫినెట్గా ఈ దర్యాప్తు అంతా పూర్తయ్యేంత వరకు కూడా కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తన పదవికి రాజీనామా చేయాలనేటువంటి ఒక డిమాండ్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఉన్నటువంటి టీడీపీ నేతల సంబంధాలన్నీ కూడా ఈ విమాన ప్రమాదం చుట్టే ముసురుకోవడం ఇప్పుడు జాతీయ రాజకీయాలు ఒక పెద్ద దుమారాన్ని లేపుతున్నటువంటి పరిస్థితి. సో ఈ దర్యాప్తు కనుక నిష్పక్షపాతంగా జరగాలంటే డెఫినెట్గా కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడును పదవి నుంచి తొలగించాలని రోహిత్ పవార్ డిమాండ్ చేస్తున్నటువంటి
పరిస్థితి కూడా మనకు కనబడుతుంది. డెఫినెట్గా ఆయన బంధువులు, అజిత్ పవార్ బంధువులు ఈ రకమైనటువంటి కామెంట్స్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆ మేరకు ఈ దర్యాప్తు నిష్పక్షపాతంగా జరగాలంటే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడును పదవి నుంచి తప్పించాలనేటువంటి డిమాండ్స్ వెల్లువెత్తుతున్నాయి. రైట్ వెంకటేష్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.